నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ప్రైవేట్ పాఠశాలల బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవు ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించిన ఎంవీఐ వివేకానంద రెడ్డి ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుంది మీడియా సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణ వెల్లడి 12 నుంచి పునః ప్రారంభం కానున్న పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలో పూర్తి మౌలిక వసతులు కల్పించాం మీడియా సమావేశంలో మండల విద్యాధికారి రాజగంగారాం వెల్లడి ఆర్మూర్ బాల్కొండ నందిపేట మండలాల్లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్న తహసీల్దార్లు గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ హయాంలో రైతులకు ఒరిగిందేమీ లేదని ఆర్మూర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ అన్నారు ఆర్మూర్ పట్టణంలోని రైతు వేదిక భవనంలో భూభారతి రెవెన్యూ సదస్సును తహసీల్దార్ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను రెవెన్యూ అధికారులు స్వీకరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ వరకు భూభారతి రెవెన్యూ సదస్సులో భాగంగా రైతుల నుండి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు అనంతరం ఏఎంసీ వైస్ చైర్మన్ జీవన్ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించలేదని కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా భూభారతిని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు రైతులు ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తున్న సందర్భంగా గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నది అందులో భాగంగానే ఈ రోజు ఆర్మూర్ మండల కేంద్రంలో ఆర్మూర్ రైతు వేదికలో సదస్సును ఏర్పాటు చేసినాం దీనికి ప్రజలు విశేషంగా స్పందిస్తూ ఇప్పటి వరకు 190 వరకు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఏదేని కారణం చేత ఈ రోజు అందుబాటులో లేని రైతులు ఎవరైనా 20వ తేదీ లోపల కూడా వారి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తును కార్యాలయానికి ఆ విషయంలో ఈ రోజు లేము ఈ రోజు మిస్ అయినామని చెప్పేసి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు 20వ తేదీ లోపల ఇచ్చినా కూడా ఆ దరఖాస్తుని మేము స్వీకరించి పరిశీలించి ప్రాసెస్ చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించడంలో భాగంగా రైతు సదస్సులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తా ఉన్నారు ఈ సదస్సులకు ప్రజల నుంచి రైతుల నుంచి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తా ఉన్నది గత 10 సంవత్సరాల నుంచి రైతు సమస్యలు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉండి ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురైనటువంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చి రైతుల పక్షాన ప్రజల పక్షాన ఒక వారి సమస్యల్ని వెనువెంటనే పరిష్కరించడానికి ఈ చట్టం దోహదపడతా ఉన్నది ఈ చట్టం పట్ల ప్రజలందరూ రైతులు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ చట్టాన్ని అమలు పరుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం 100% సాల్వ్ అవుతున్నది దీనికి ప్రజలకు చెప్పడం ఏంటంటే 12వ తారీఖు లాస్ట్ డేట్ అన్నారు దాని విషయంలో ఆందోళన చెంద అవసరం లేదు సభ 12వ తారీఖు వరకు అయిపోయినా కానీ 20వ తారీఖు లోపల 20వ తారీఖు వరకే ఎంఆర్ఓ కాలేజ్ ఎంఆర్ఓ గారికి ఇవ్వచ్చని గారు చెప్పడం జరిగింది ఎవరు ప్రజల సుఖ ఆందోళన చెందక 20వ తారీఖు లోపల తర్వాత సుఖ ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్క అప్లికేషన్ ఇచ్చి భూభారతిలో కంప్లీట్ చేసుకోవాలని ప్రజలు కోరడమే ఫిట్నెస్ లేకుండా పాఠశాలల బస్సులు నడిపినట్లయితే చర్యలు తప్పవని ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద రెడ్డి అన్నారు పాఠశాలల పునః ప్రారంభం దృష్ట్యా ప్రైవేట్ పాఠశాలల బస్సుల ఫిట్నెస్ను పరిశీలించారు ఈ సందర్భంగా ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడుతూ ప్రతి ప్రైవేట్ స్కూల్ బస్సులను తప్పకుండా ఫిట్నెస్ చేయించుకోవాలని అదేవిధంగా ఇన్సూరెన్స్ ఉండాలని అన్నారు బస్సు డ్రైవర్ 60 సంవత్సరాలకు పైబడి ఉండవద్దని 5 సంవత్సరాలు బస్సు నడిపిన అనుభవం గల వ్యక్తిని డ్రైవర్గా నియమించుకోవాలని తెలిపారు
ఫిట్నెస్ లేకుండా పాఠశాల బస్సులు నడిపితే బస్సులతో పాటు పాఠశాలపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. డ్రైవర్లు సైతం బస్సులను అజాగ్రత్త నడపకుండా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బస్సులు నడపాలని సూచించారు. చట్ట ప్రకారంగా మోటార్ వాహనాల చట్టం ప్రకారంగా పెనాల్టీతో పాటు స్కూల్ యొక్క రికగ్నిషన్ కూడా రద్దు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిట్నెస్ లేకుండా బండి నడపకూడదు. అలాగే పర్మిట్ కు తగ్గట్టుగా 30 కిలోమీటర్ల పరిధిలో మనకు పర్మిట్ ఇస్తుంది. స్కూల్ పిల్లల్ని మరియు స్కూల్ స్టాఫ్ ని మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే కార్యక్రమాలకి బస్సును వాడకూడదు. అలాగే స్కూల్ బస్సులో పరిమితికి సీటింగ్ కెపాసిటీకి మించి పిల్లల్ని తీసుకెళ్లకూడదు. అది కూడా మేము తనిఖీల సందర్భంలో గనక పట్టుపడితే పెనాల్టీలు విధించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ జ్ఞప్తి అందించుకొని ఇన్సూరెన్స్, ఫిట్నెస్ మరియు బండి ట్యాక్స్ ఇవన్నీ కూడా సరైన సమయంలో చెల్లించి స్కూల్ పిల్లల్ని క్షేమంగా వాళ్ళని ఇంటి నుంచి స్కూల్ వరకు, స్కూల్ నుంచి ఇంటి వరకు తీసుకెళ్లడమే ధ్యేయంగా అందరం పనిచేద్దాం. అలాగే స్కూల్ పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చినాక మొదటగా మీట్ అయ్యేది, మొదటగా కలిసేది స్కూల్ బస్ డ్రైవర్నే. కాబట్టి అతను కూడా వాళ్ళందరినీ కూడా తన పిల్లలుగా భావి వాళ్ళని సురక్షితంగా గమ్యస్థానాలకి చేర్చాల్సిందిగా సందర్భంగా వాళ్ళకు కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రీసెంట్ గానే. వాళ్ళందరికీ 12వ తేదీ నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడం జరిగిందని ఆర్మూర్ మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగంగారాం మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు పండగ వాతావరణంలో స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు సరిపడా పుస్తకాలను, నోటుబుక్లను పాఠశాలలకు పంపించడం జరిగిందని అన్నారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను ప్రతిరోజు తప్పకుండా పాఠశాలకు పంపించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే విద్యా బోధన ఉంటుందని, అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్చి తల్లిదండ్రులు మోసపోవద్దని సూచించారు. కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. రేపు ఫెస్టివల్ మోడ్ లో ప్రతి పాఠశాలలో కూడా ఒక మంచి ఫెస్టివ్ మోడ్ లో పిల్లలు పాఠశాలకు వచ్చే రకంగా మా యొక్క ప్రిమిసెస్ తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులకు సూచన జరుగుతుంది. సో ఈ సందర్భంగా మరొకసారి తల్లిదండ్రులకి, పిల్లలకి సూచన ఏంటంటే ప్రకటనలకు మోసపోకుండా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందించే దిశగా మరి ప్రభుత్వం తరఫున విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి సో మంచి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతోని వారికి విద్యను అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రకటనలకు మోసపోయి మీ పిల్లల యొక్క లైఫ్ ను దృష్టిలో ఉంచేసుకుని ఒక మంచి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే రకంగా మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మీకు అవసరమైతే ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేసి మీరు చెక్ చేసుకోండి. ఆ అక్కడ చదువుతుంటే పిల్లల యొక్క నాణ్యతను మీరు పరిశీలించేసుకోండి. సో అలా పరిశీలించేసుకొని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు ప్రతి రేషన్ దుకాణాలలో రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని ఆర్మూర్ తహసీల్దార్ సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రానున్న వర్షాకాలం దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుందని, 30వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. రేషన్ డీలర్లు సైతం సమయపాలన పాటిస్తూ ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యాన్ని అందించాలని సూచించారు. 3 నెలలకు ఒకేసారి సప్లై అనేది ఈ నెలలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పంపిణీ దగ్గర కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రజల ద్వారా దృష్టిలోకి వచ్చింది. ఈ నెల 30 తారీఖు వరకు, అంటే ఈ నెల ఆఖరు వరకు కూడా ఉచిత బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి మధ్యలో ఇది ఆగిపోతుంది అనేటువంటి అపోహలు ఎవరు పెట్టుకోవద్దు. ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. 30వ తేదీ వరకు కూడా ఈ బియ్యం పంపిణీ అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలు గమనించారు. మండలంలోని డీలర్స్ అందరికీ కూడా, చౌక ధరల దుకాణాలకు సంబంధించిన డీలర్స్ అందరికీ కూడా 30వ తారీఖు వరకు కూడా పంపిణీ చేసేటట్టుగా మేము ఆదేశాలు ఇస్తాము. కాబట్టి ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం. జగన్పల్లి మండలంలోని చింతలూరు గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గంగమ్మ ఆలయంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామ దేవతలకు గంగా జలాలతో అభిషేకాలు చేశారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ సమృద్ధిగా వర్షాలు పడి మంచిగా పంటలు పండాలన్న సంకల్పంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఏరువాక పౌర్ణమి రోజు అన్నదాన కార్యక్రమం, పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులున్నారు. వేల్పూర్ మండలం పచ్చనల్గూడ గ్రామంలో బాల్కొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్
సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి సహకారంతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివిధ అనారోగ్య కారణాలతో హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి సీఎంఆర్ఎఫ్ కింద నిధులు మంజూరైనవని అన్నారు. ఈ చెక్కులను గ్రామ కాంగ్రెస్ సీనియర్ నాయకుల చేతుల మీదుగా బాధితులకు అందజేశామన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలకు, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గంగాధర్, నెహ్రూ, నర్సరెడ్డి, కృపాల్, నర్సయ్య, గంగారెడ్డి, రాజేందర్, భూమన్న, సదానందం, చక్రపాణి, భోజన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతెకు విద్యార్థుల అడ్మిషన్ల కొరకు విశేష స్పందన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోతే ఉపాధ్యాయుల బృందం అడ్మిషన్ల కొరకు నిర్వహించిన కార్యక్రమంకు విశేష స్పందన లభిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలియజేశారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కేసీఆర్ కాలనీ, భీమ్గల్ మరియు అక్లూర్ ఒడ్డెర కాలనీలో బుధవారం నిర్వహించిన బడిబాటలో మోతే పాఠశాలలో చేరిక కొరకు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్నారని, పాఠశాల ప్రగతిని చూసి విద్యార్థుల తల్లిదండ్రుల నుండి, ప్రజల నుండి వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న పిఆర్టీయు వేల్పూర్ మండల ప్రధాన కార్యదర్శి సివి నరసింహారావు మరియు ఉపాధ్యాయులు గణేష్, మహేందర్, రత్నయ్య, మంచిర్యాల సురేష్ తెలిపారు. ఈ విధమైన ప్రజల స్పందన ఉపాధ్యాయులను రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి ప్రోత్సహిస్తుందని ప్రధానోపాధ్యాయులు వైద్య గణేష్ తెలిపారు. పాఠశాలను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారు ధన్యవాదాలు తెలియజేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని, 11 సంవత్సరాల పాలనలో మోడీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశాయని బాల్కొండ మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు అంబటి నవీన్ మరియు నల్లూరు గంగసాయన్న అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో 11 సంవత్సరాల మోదీ పాలన సంకల్పంతో సహకారం అనే నినాదంతో నిర్వహించిన కార్యక్రమంకు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నవీన్ మరియు గంగసాయన్న మాట్లాడుతూ, దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ఎన్నో విజయాలు సాధించారని చెప్పారు. 11 సంవత్సరాల పాలనలో దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుంచారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలోని దొన్కల్, ధర్మోరా, షెట్పల్లి గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యాల రాములు చెప్పుకొచ్చారు. మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి పథకం, రాజీవ్ వికాస్ పథకం గురించి వివరించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్లాల శ్రీనివాసరెడ్డి, అనిల్ రెడ్డి, గంగనరసయ్య, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవి కేటాయించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివనుల్ల శివకుమార్ కోరారు. ఈ సందర్భంగా శివకుమార్ ఏర్గట్లలో మీడియాతో మాట్లాడారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గతంలోనూ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి వివిధ హోదాల్లో తన వంతు కృషి చేశారని కొనియాడారు. రాబోయే మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ఏదున్నా మా కాంగ్రెస్ సంబంధించిన మా కార్యకర్తల సమస్యలు వింటూ మన కాంగ్రెస్ అభ్యర్థికి నిజామాబాద్ జిల్లాలో ఎన్నో ఎలవేళలా కృషి చేసిన బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారికి మంత్రి పదవి రాకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఎప్పుడైనా మా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా మొదటి ప్రాధాన్యతనే మాకు ఉండేది. కానీ ఈసారి మంత్రివర్గంలో స్థానం లేకపోవడం మా సుదర్శన్ సార్కు రాకపోవడం చాలా బాధాకరం ఉంది. కానీ ఇవి రాబోయే ఇంకా మంత్రివర్గ విస్తరణలో కూడా
తప్పక మంత్రి పదవి ఇవ్వవలసిందిగా అధిష్టానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిజామాబాద్ కాంగ్రెస్ తరఫున విన్నవించుకుంటున్నాను. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏర్గట్ల ఎంఆర్ఓ మల్లయ్య సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతులకు ఉపయోగకరంగా ఉందన్నారు. రైతులు భూ సంబంధిత సమస్యలు ఉన్నట్లయితే దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ గారు అంటే వాళ్ళ సమస్యను పిలిపించి ఎట్లా వచ్చింది, నీకు ఏ రకంగా వచ్చింది, దానికి వారసులు నీకు ఎట్లా వచ్చింది అనేటి అన్ని పరిశీలించి ఒకవేళ అది కరెక్ట్ అయితే కరెక్ట్ అని ఉంటుంది, లేదు అని అంటే దాన్ని కొట్టేయడం జరుగుతుంది. తర్వాత కలెక్టర్ ఆర్డీఓ గారి తీర్పు నచ్చకపోతే కూడా కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ అప్పీల్ సిస్టమ్ అనేది ఉన్నది, మనకు డైరెక్ట్ హైకోర్టు లేదు. ఇప్పుడు ఏదైనా తప్పు జరిగితే హైకోర్టు తహసీల్దార్ తప్పు చేస్తే ఆర్డీఓ దగ్గరకు పోవచ్చు, ఆర్డీఓ తప్పు చేస్తే కలెక్టర్ దగ్గరకు పోవచ్చు. ఈ స్టేజ్ దాటిన తర్వాతనే మనం హైకోర్టు పోయేది ఉంది. ధరణిలో మాత్రము ఓన్లీ డైరెక్ట్ హైకోర్టుకే ఉండే, ఎందుకంటే సామాన్య రైతులకు హైకోర్టు పోవడం పెద్ద భారము, వాళ్ళకు తెలియదు, అవగాహన ఉండదు, తర్వాత డబ్బులు భారము. అందుకనే ఏం చేయకుండా వాళ్ళ సమస్యలు అట్నే పెట్టుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ రైతులు దీంతో చాలా సమస్యలు దాదాపు మాకు 555. రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించి రైతులకు సంబంధించిన భూ సమస్యలను పరిష్కరించే దిశగా భూభారతిని ప్రవేశపెట్టారని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనుల్ల శివకుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏర్గట్లలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో భూభారతి చట్టం రావడం వల్ల రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్నారు. రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అధికారులు గ్రామానికి వెళ్లి రైతుల నుండి సమస్యలు తెలుసుకుంటూ దరఖాస్తులు స్వీకరించడం గొప్ప విషయమని అన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి, భూ సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించడానికి వీళ్ళ అప్లికేషన్ తీసుకొని ఇతర మార్గాలు ఆలోచించి విధంగా గ్రామాన అధికారులనే రైతుల దగ్గర పంపించి పరిష్కరించే విషయంగా చాలా గొప్ప విషయంగా, చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం. ఇలాంటి రేపు ఏ సమస్య ఉన్నా, భూ సమస్య ఉన్నా, ఇప్పుడు ఉన్న చట్టం ఏదైతే ఉందో భూభారతి చట్టంలో ఏముంది అని అంటే తగాదాలున్న భూమి మరియు కోట్లున్న భూమి తప్ప సమస్య తప్ప ఇది ఏ సమస్య ఉన్నా కబ్జాలో ఉండి రైతులకు ఎలాంటి పట్టా కాకుండా ఉన్న భూములను ఫీల్డ్ మీదకి రెవెన్యూ అధికారులు వెళ్లి చూసి అక్కడ చుట్టుపక్కల నలుగురిని అడిగి వాళ్ళకి పట్టా వేసి ఆ భూ సమస్య ఏది లేకుండా పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టం తేవడం, ఈ భూభారతి చట్టం తెచ్చే విషయంలో మన ప్రియత ముఖ్యమంత్రి గారికి మరియు అదే విధంగా రెవెన్యూ మంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నందిపేట మండలంలోని చిమ్రాజ్పల్లి గ్రామంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ నరేష్ గ్రామంలోని రైతుల నుంచి భూ సమస్య వినతులను స్వీకరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ భూభారతిలో రైతాంగానికి సంబంధించిన భూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో పాటు రైతుల్లో నెలకొన్న సమస్యలను వారికి తెలియజేస్తూ అధికార యంత్రాంగం ప్రతి గ్రామాన అని చేయడం జరుగుతుందన్నారు. విడతల వారీగా ప్రతి మండలంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, రైతులు తదితరులు ఉన్నారు. 13వ తారీఖు నాడు వచ్చట మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇప్పుడు దరఖాస్తు పెట్టమంటే దరఖాస్తు ఇప్పుడు ఇవన్నీ కుదిరాయి అన్నమాట. రెవెన్యూ సదస్సు ఎందుకు ఉందట మరి? ఏ సదస్సులో తెలియదు, వీళ్ళు ఏం సర్వే వచ్చిరో ఏమో. ఇది పాత పట్ట సుఖం మరి అమ్మిన వాళ్ళని పిలిచి అడగాలి కదా, ఇది అమ్మిరా లేదా, మరి మూక మీద వచ్చి చూడాలి కదా, మూక మీద ఓళ్ళు ఉన్నారు ఏంటి కదా అక్కడ చూస్తే ఏర్పడుతుంది. ఇది చూసి మళ్ళీ 13వ తారీఖు నాట మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే వీళ్ళ ఎంబడి తిరగాలి, పని లేదా పాట లేదు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ప్రైవేటు పాఠశాలల బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు తప్పవు. ప్రైవేటు పాఠశాలల బస్సుల ఫిట్నెస్ ను పరిశీలించిన ఎంవీఐ వివేకానంద్ రెడ్డి. ఈ నెల 30 వరకు రేషన్ బియ్యం పంపిణీ కొనసాగుతుంది. మీడియా సమావేశంలో తహసీల్దార్ సత్యనారాయణ వెల్లడి. 12 నుంచి పునః ప్రారంభం కానున్న పాఠశాలలు. ప్రభుత్వ పాఠశాలలో పూర్తి మౌలిక వసతులు కల్పించాం. మీడియా సమావేశంలో మండల విద్యాధికారి రాజగంగారాం వెల్లడి.
ఆర్మూర్, బాల్కొండ, నందిపేట మండలాల్లో కొనసాగుతున్న భూభారతి రెవెన్యూ సదస్సులు. రైతుల నుంచి వినతులు స్వీకరిస్తున్న తహసీల్దార్లు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.